టు ఫోర్ సైడ్స్ టీవీ ఎక్స్క్లూజివ్ డ్రైవ్. నేను మీ సంపత్ కుమార్. రాష్ట్ర చేప కొర్రమీను పెంపకాన్ని పెద్ద ఎత్తున చేపట్టడంతో పాటు వినియోగాన్ని కూడా పెంచేందుకు వీలుగా భారీ ప్రాజెక్ట్ చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం. కొర్రమట్ట, బొమ్మె, మట్టగిడస చేపలకు కలిపి కొర్రమీనుగా పిలుస్తారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మంచిర్యాల జిల్లా ఎల్లంపల్లి జలాశయం వద్ద 30 ఎకరాలలో కొర్రమీను చేపల సంరక్షణ ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలోనే తొలిసారి జాతీయ వ్యవసాయ పరిశోధనా మండలి ICARకు చెందిన మంచినీటి చేపల పెంపకం సంస్థ CIFA సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ సాంకేతిక సహకారంతో దీనిని స్థాపించనున్నారు. వాస్తవానికి తెలంగాణ కొర్రమీనుకు శతాబ్దాల చరిత్ర ఉంది. ఇది పొడవైన, చదునైన శరీరాన్ని కలిగి ఉంటుంది. పోషకాల గనిగా పేరొందిన దీన్ని 2016లో ప్రభుత్వం రాష్ట్ర చేపగా గుర్తించింది. ఈ జాతిని కాపాడడానికి, వాటి సంఖ్యను పెంచడానికి ప్రభుత్వం నిధులు కేటాయించింది. మత్స్యశాఖ ఆ చేప జన్యువును లక్నోలోని నేషనల్ బ్యూరో ఆఫ్ ఫిష్ జెనెటిక్ రీసోర్సెస్లో భద్రపరిచింది. దీనికో వైపు డిమాండ్ పెరుగుతుండగా మరోవైపు పెంపకం తగ్గుతుంది. ఇంకోవైపు హైబ్రిడ్ క్యాట్ ఫిష్లు మార్కెట్లోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొర్రమీను ప్రాశస్త్యం చాటేలా, వాటి పెంపకాన్ని, వినియోగాన్ని పెంచేలా కొత్త ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయించింది ప్రభుత్వం. దీనికోసం ప్రతిపాదనలు సమర్పించగా కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. త్వరలోనే ఇది కార్యరూపం దాల్చనుంది. ఎల్లంపల్లి జలాశయం వద్ద 30 ఎకరాల్లో 15 కోట్లతో కొర్రమీను సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తారు. ఇందులో కొర్రమీనుతో పాటు ఆ జాతికి సంబంధించిన బురద మట్టలు, పూల మట్టల రకాల చేపల విత్తన కేంద్రం, పెంపకానికి హచరీలు ఏర్పాటు చేస్తారు. వాటి సంరక్షణ, వ్యాధుల నివారణ కేంద్రం కూడా ఉంటుంది. దీని ద్వారా ఉత్పత్తి అయ్యే పిల్లలను రాష్ట్ర వ్యాప్తంగా చేపల పంపిణీ పథకానికి వినియోగిస్తారు. మృగశిర కార్తెలో చేప ప్రసాదానికి కూడా వాడుతారు. వినియోగానికి వీలుగా విక్రయశాలలకు పంపిస్తారు. రాష్ట్ర అవసరాలు పోను మిగిలితే ఇతర రాష్ట్రాలు, దేశాలకు ఎగుమతి చేస్తారు. మరోవైపు వాటిపై విస్తృత పరిశోధనలు నిర్వహిస్తారు.
రాష్ట్రం చేప కొరమీను పెంపకాన్ని పెద్ద ఎత్తున చేపట్టడంతో పాటు వినియోగాన్ని కూడా పెంచేందుకు వీలుగా భారీ ప్రాజెక్ట్ చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం. కొర్రమట్ట, బొమ్మె, మటగిడస చేపలకు కలిపి కొర్రమీనుగా పిలుస్తారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మంచిర్యాల జిల్లా ఎల్లంపల్లి జలాశయం వద్ద 30 ఎకరాల్లో కొర్రమీను చేపల సంరక్షణ ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. దేశంలోనే తొలిసారి జాతీయ వ్యవసాయ పరిశోధనా మండలి ICARకు చెందిన మంచినీటి చేపల పెంపకం సంస్థ CIFA సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ సాంకేతిక సహకారంతో దీనిని స్థాపించనున్నారు. వాస్తవానికి తెలంగాణ కొర్రమీనుకు శతాబ్దాల చరిత్ర ఉంది. ఇది పొడవైన చదునైన శరీరాన్ని కలిగి ఉంటుంది. పోషకాల గనిగా పేరొందిన దీన్ని 2016లో ప్రభుత్వం రాష్ట్ర చేపగా గుర్తించింది. ఈ జాతిని కాపాడటానికి, వాటి సంఖ్యను పెంచడానికి ప్రభుత్వం నిధులు కేటాయించింది. మత్స్యశాఖ ఆ చేప జన్యువును లక్నోలోని నేషనల్ బ్యూరో ఆఫ్ ఫిష్ జెనెటిక్ రీసోర్సెస్లో భద్రపరిచింది. దీనికోవైపు డిమాండ్ పెరుగుతుండగా మరోవైపు పెంపకం తగ్గుతోంది. ఇంకోవైపు హైబ్రిడ్ క్యాట్ ఫిష్లు మార్కెట్లోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొర్రమీను ప్రాశస్త్యం చాటేలా, వాటి పెంపకాన్ని, వినియోగాన్ని పెంచేలా కొత్త ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించింది ప్రభుత్వం. దీనికోసం ప్రతిపాదనలు సమర్పించగా కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. త్వరలోనే ఇది కార్యరూపం దాల్చనుంది. ఇక కొర్రమీను నేపథ్యం కనుక మనం చూసినట్లయితే, ఈ కొర్రమట్ట, తెలంగాణలో కొర్రమీను అయితే కొర్రమట్ట అంటారు. ఇక కొర్రమట్ట 1 మీటర్ వరకు పొడవు పెరుగుతుంది. భారతదేశంలో వేర్వేరు ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే ఈ చేప ముఖ్యంగా దక్షిణ చైనా, పాకిస్తాన్, దక్షిణ నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఆగ్నేయాసియా ప్రాంతాలలో కనిపిస్తుంది. మిగిలిన చేపల కంటే సాధారణంగా దొరికే రకాలలో మట్టగిడస కూరకు ఒక ప్రత్యేకత ఉంది. తెల్ల చేపల రకం కంటే దీనిలా నల్ల చేపల రకానికి మార్కెట్ రేట్ కూడా అదనంగా ఉంటుంది. ఇది ముదురు గోధుమ రంగులో దేహం ఉండి దానిపై నల్లటి మసకబారిన చారలు కనిపిస్తాయి. మంచినీటి నదులు, సరస్సులలో వరదలున్నప్పుడు పొలాల నీళ్లలోనూ బాగా పెరుగుతుంది. బురద నేలలాగా తడి ఉన్నప్పటికీ ఇది బ్రతికేయగలదు. అందుకే దీన్ని ఎక్కువగా బురద మట్టలు అంటారు. చిన్న చిన్న ఆకులు, శేవరాలతో పాటు కప్పలు, కప్ప పిల్లలు, చిన్న చేపలను ఇవి తింటాయి. గుడ్లు పెట్టడం ద్వారా సంతానోత్పత్తి చేస్తాయి. ఇక ఈ యొక్క కొర్రమట్టల యొక్క పోషక విలువలను మనం గమనించినట్లయితే ఇవి ఉత్తమ పోషకాల్ని అందిస్తాయి. ఇక ఈ కొర్రమట్టలను గుండె జబ్బుతో బాధపడుతున్న వారు తినడం మంచిది.
వీటిలో 18 నుంచి 20% మాంసకృత్తులు ఉంటాయి. ఇవి తేలిగ్గా అరుగుతాయి. వీటి మాంసకృత్తుల్లో మనకు అవసరమైన 8 రకాల అమైనో యాసిడ్లు లభిస్తాయి. ముఖ్యంగా గంధకం కలిగిన లైసిన్, మిథియోనిన్, సిస్టిన్ అమైనో యాసిడ్లు లభిస్తాయి. చేపల రకం, వయస్సును బట్టి వీటిలో కొవ్వు 0.2% నుండి 20% వరకు ఉంటుంది. కానీ దీనిలో ఉండే కొవ్వు నాణ్యమైనది. దీనిలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు పిల్లల పెరుగుదలకు అవసరం. ఇవి గుండె జబ్బుల్ని కలిగించవు. పిండంలో మెదడు పెరుగుదలకు ఈ కొవ్వు దోహదపడుతుంది. దీనివల్ల నెలలు నిండకుండానే ప్రసవించే ప్రమాదం తగ్గుతుంది. చేప కొవ్వు ద్వారా ఏ, డి, ఈ, కే విటమిన్లు మన శరీరానికి తేలికగా అందుతాయి. సూక్ష్మ పోషకాలైన విటమిన్ ఏ, డి చేపల్లో పుష్కలం. థయామిన్, రిబోఫ్లేవిన్, నియోసిన్లు చేపల్లో అధికంగా ఉంటాయి. ఆకుకూరల ద్వారా లభించే విటమిన్ ఏ కన్నా చేపల్లో ఉన్న విటమిన్ ఏ తేలిగ్గా అందుతుంది. ఇది మంచి కంటి చూపుకు దోహదపడుతుంది. ఈ చేపల కాలేయంలో ఉండే విటమిన్ డి ఎముకల పెరుగుదలకు కీలకం. ఆహారంలో ఉన్న కాల్షియాన్ని స్వీకరించడానికి, వినియోగానికి విటమిన్ డి అవసరం. ఇక ఉబ్బసం వ్యాధిని నివారించడానికి ప్రతి ఏటా మృగశిర కార్తె రోజున బత్తిని సోదరులు పంపిణీ చేసే మందులో ఈ కొర్రమట్ట చేపలనే వాడుతారు. ఈ చేప ప్రసాదం వల్ల ఉబ్బస వ్యాధిలో ఉపశమనం ఉంటుందని భావించడం వల్ల దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా మత్స్యశాఖ ద్వారా పెంపొందించి కొర్రమీను చేప పిల్లలను సరఫరా చేస్తోంది. ఇక ఈ కొర్రమట్టకు కూడా డూప్లికేట్ వచ్చి పడింది. ఏది కొర్రమీనో ఏది దాని డూప్లికేటో తెలియకుండా కొంతమంది కొనేస్తున్నారు. సాధారణంగా చేపలు తింటే మంచిదని నిపుణులు చెబుతారు. చేపలు నీటిలో ఉండే నాచు చిన్న చిన్న చేపల్ని పెద్ద చేపలు తిని పెరుగుతాయి. కానీ క్యాట్ ఫిష్లు మాత్రం అలా కాదు. కుళ్ళిపోయిన జీవరాశుల కళేబరాలు, కుళ్ళిన వ్యర్థాలు తిని భారీగా పెరిగిపోతాయి. అంతేకాదు క్యాట్ ఫిష్లు పెంచే చెరువుల్లో ప్రమాదవశాత్తు ఏమైనా జంతువులు కానీ దిగితే వాటిని కూడా క్యాట్ ఫిష్లు స్వాహా చేసేస్తాయి. దొరికితే మనుషుల్ని కూడా చంపి తినేస్తాయి. అంటే క్యాట్ ఫిష్లు ఓ రకమైన రాకాసి చేపలు అని చెప్పుకోవచ్చు. ఈ క్యాట్ ఫిష్లు మంచినీటిలోనే కాదు, మురుగునీరు, ఆఖరికి డ్రైనేజీ నీటిలో దొరుకుతూ ఉంటాయి. ఇక ఈ నేపథ్యంలో మార్కెట్లో కొర్రమీన్లకు డూపుగా క్యాట్ ఫిష్లు కూడా బయటికి వస్తున్నాయి. సో ఈ కొర్రమీన్లు కొనుక్కునేవారు, తినాలనుకునేవారు ఇవి ఏవి నిజంగా కొర్రమీన్లో లేదా క్యాట్ ఫిష్లో తెలుసుకొని మాత్రం కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది.
ఇక ఈ నేపథ్యంలో కొర్రమీను ప్రాశస్త్యాన్ని కాపాడడానికి కొర్రమీను జాతిని సంరక్షించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. అందుకు గాను ఎల్లంపల్లి జలాశయం వద్ద 30 ఎకరాల్లో 15 కోట్లతో కొర్రమీను సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తారు. ఇందులో కొర్రమీనుతో పాటు ఆ జాతికి సంబంధించిన బురద మట్టలు, పూల మట్టల రకాల చేపల విత్తన కేంద్రం, పెంపకానికి హ్యాచరీలు ఏర్పాటు చేస్తారు. వాటి సంరక్షణ, వ్యాధుల నివారణ కేంద్రం కూడా ఉంటుంది. దీని ద్వారా ఉత్పత్తి అయ్యే పిల్లలను రాష్ట్ర వ్యాప్తంగా చేపల పంపిణీ పథకానికి వినియోగిస్తారు. ఇక మృగశిర కార్తెలో చేప ప్రసాదానికి కూడా వాడతారు. వినియోగానికి వీలుగా విక్రయశాలలకు పంపిస్తారు. రాష్ట్ర అవసరాలు పోను మిగిలితే ఇతర రాష్ట్రాలు, దేశాలు ఎగుమతి చేస్తారు. మరోవైపు వాటిపై విస్తృత పరిశోధనలు నిర్వహిస్తారు. రెండు 2016లో రాష్ట్ర చేపగా గుర్తించింది తెలంగాణ ప్రభుత్వం. నేషనల్ బ్యూరో ఆఫ్ ఫిష్ జెనెటిక్ రీసోర్సెస్లో దీని జన్యువుని భద్రపరిచారు. పెరుగుతున్న డిమాండ్, కాకపోతే తగ్గుతుంది పెంపకం. మరోవైపు మార్కెట్లోకి వస్తున్నాయి హైబ్రిడ్ అండ్ క్యాట్ ఫిష్లు కొర్రమీనుకు బదులుగా. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చనుంది. ఇక 15 కోట్ల రూపాయలతో కొర్రమీను సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర చేప కొర్రమీను కోసం తెలంగాణ భారీ ప్రాజెక్టును చేపడుతోంది. కొర్రమీను చేపల పెంపకాన్ని పెద్ద ఎత్తున చేపడుతోంది. ఈ రకం చేపల వినియోగాన్ని కూడా పెంచడం లక్ష్యం. మంచిర్యాల జిల్లా ఎల్లంపల్లి జలాశయం వద్ద 30 ఎకరాలలో ఈ ప్రాజెక్టును ప్రారంభించబోతోంది. దేశంలోనే తొలిసారిగా CIFA సాంకేతిక సహకారంతో ఈ ప్రాజెక్టు స్థాపిస్తోంది. శతాబ్దాల చరిత్ర కలిగిన తెలంగాణ కొర్రమీను చేపను సంరక్షించడానికి తెలంగాణ ప్రభుత్వం పూనుకుంది. ఇక కొర్రమీను మాత్రం పోషకాల గనిగా పేరొందింది. 2016లో రాష్ట్ర చేపగా గుర్తించింది తెలంగాణ ప్రభుత్వం. నేషనల్ బ్యూరో ఆఫ్ ఫిష్ జెనెటిక్ రీసోర్సెస్లో ఈ కొర్రమీను జన్యువును భద్రపరిచారు. పెరుగుతున్న డిమాండ్ కానీ తగ్గుతోంది పెంపకం. మరోవైపు మార్కెట్లోకి కొర్రమీనుకు బదులుగా హైబ్రిడ్ అండ్ క్యాట్ ఫిష్లు వస్తున్నాయి. ఇక ఈ ప్రాజెక్టు త్వరలోనే కార్యరూపం దాల్చనుంది. 15 కోట్ల రూపాయలతో కొర్రమీను సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర చేప కొర్రమీను కోసం తెలంగాణ భారీ ప్రాజెక్టును ఏర్పాటు చేయబోతుంది. ఇక తెలంగాణ రాష్ట్ర చేప అయినటువంటి కొర్రమీను అలా కొర్రమట్టగా పేరుగాంచినటువంటి ఈ కొర్రమట్టలను కాపాడడానికి, వాటి యొక్క పెంపకాన్ని పెంచడానికి మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే పూనుకుంది. అందులో భాగంగా మంచిర్యాల జిల్లా ఎల్లంపల్లి జలాశయం వద్ద 30 ఎకరాల్లో వీటి యొక్క సంరక్షణ కేంద్రాన్ని, విత్తన కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతుంది. దీనికైతే కేంద్రం కూడా ఆమోదం తెలిపినట్లయితే తెలుస్తుంది. ఇక ఏదేమైనా ఈ యొక్క తెలంగాణకు సంబంధించి పోషక గనిగా పిలువబడేటువంటి కొర్రమట్ట చేపలను మాత్రం కాపాడడానికి తెలంగాణ రాష్ట్రం అయితే యొక్క ప్రతిష్టాత్మకంగా ప్రాజెక్టును అయితే తీసుకొని వస్తుంది. ఇక ఈ ప్రాజెక్టు ద్వారా ఏవైతే చేపలు పెంపకం జరుగుతుందో వాటిని అయితే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మత్స్య పరిశ్రమకు సంబంధించి చెరువులలో చేప పిల్లలు పంపిణీ చేస్తారో వారికి వీటి పిల్లలను, విత్తనాలను అయితే సరఫరా చేసే అవకాశం ఉంది. ఇక వీటితో పాటు ప్రతి సంవత్సరం మృగశిర కార్తెలో ఎవరైతే బత్తిని సోదరులు చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తుంటారో వారికి చేప పిల్లల సరఫరానికి, అలాగే మన రాష్ట్రం దేశంతో పాటు మిగిలిన చేపలను బయటికి కూడా ఎక్స్పోర్ట్ చేయడానికి మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క ప్రాజెక్ట్ని ప్రారంభించినట్టు తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి
ఫ్రెష్ వాటర్కి సంబంధించి ఏదైతే ఆక్వా ఫిషరీస్ ఉందో దాంతో కూడా ఈ చేపల పెంపకాన్ని అయితే చేపడుతున్నట్టుగా వారి యొక్క టెక్నాలజీ సాయంతో ఈ చేపల పెంపకాల ప్రాజెక్ట్ని చేపడుతున్నట్టుగానైతే తెలుస్తుంది. ఇక ఇది ఇవాళ 4 Sides టీవీ ఎక్స్క్లూజివ్ డ్రైవ్. మరో ఎక్స్క్లూజివ్ డ్రైవ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి 4 Sides టీవీ.